నీ జీవితంలో నీ కన్నులు మరలా నూతనమైన కార్యాలు చూసే కన్నులుగా నా దేవుడు మార్చునుగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లలకి పాలు లేకపోతే ఎంత నీరసించిపోతారో, మనుషులు అయిన వారికి ఆహారం లేకపోతే ఎంత నీరసించిపోతారో, చాపకి నీరు ఎంత అవసరమో, పచ్చికకి నీరు ఎంత అవసరమో, ఆ నీటి చెమ్మ ఎంత అవసరమో, మనుషునికి కూడా దేవుని మాట అంతకన్నా ఎక్కువ అవసరం. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. నీ పక్కన ఇలా తాకి చెప్పండి, నీటికి చాపకి ఉన్నటువంటి అనుబంధాన్ని దేవుని వాక్యానికి మన ప్రాణానికి కలిపాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయంగా నేను నమ్ముతాను, మనం అన్నం తినకపోయినా పర్లేదు కానీ దేవుని వాక్యాన్ని మాత్రం చదవకుండా ఉంటే మనం బలహీనపరచబడతాం. ఏం చెప్పినా అన్నం తిన్నా తినకపోయినా పర్లేదు కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించకపోతే మాత్రం మనం ఏమవుతాం? బలహీనపరచబడతాం. కాబట్టి యేసునామములో ప్రతి దినము కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించదుముగాక. ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో దేవుని నుంచి వచ్చేటటువంటి ఆ ప్రత్యక్షతని లేదా ఆ రేమావోడిని పొందుకుందుముగాక. హల్లెలూయా. ప్రతిదినం ఒక అలవాటు చేసుకోండి. ఏంటి అని అంటే, ఒక డైరీ మెయింటైన్ చేస్తున్నారు కదా, ఒక డైరీని తీసుకొని ప్రతిదినం ఉదయం లెగంగానే వాక్యం నుంచి దేవుడు నీతో మాట్లాడిన మాటని దాన్ని వాగ్దానంగా తీసుకొని ఆ దినమంతా దాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. మీరు డేట్ వేసుకొని ఆ డేట్ కిందే ఈరోజు దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ప్రవచనంగా ఇచ్చాడు, దేవుడు నాకు ఇది ప్రమాణ సత్యవాక్యంగా ఇచ్చాడు అని చెప్పి ఆ మాటను రాసుకొని డైరీలో ఆ మాటను పట్టుకొని ప్రేయర్ చేయండి, ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మీ ఎడల ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. మనం చాలాసార్లు చూసాం, యెహోషువ జీవితంలో దేవుడు ఇలా కార్యం చేశాడు, దావీదు జీవితంలో పలానా కార్యం చేశాడు, యోబు జీవితంలో పలానా కార్యాలు చేశాడని మన బైబిల్ గ్రంథంలో చదివాం. కానీ దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం అన్వయించుకుంటామో వారి జీవితాల్లో చేసిన దేవుడే మన జీవితాల్లో కూడా లిటరల్గా చేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. హల్లెలూయా. సూర్యుని యొక్క సౌర శక్తిలో శక్తి ఎలా తగ్గలేదో, చంద్రుల్లో శక్తి ఎలా తగ్గలేదో, మన నీతి సూర్యుడైనటువంటి దేవుని కార్యాల్లో కూడా శక్తి తగ్గలేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. ఆయన మనం భూమి పుట్టక ముందు ఉన్నాడు, భూమి పుట్టినప్పుడు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, భూమి అంతమైపోయినా ఉండగలిగిన సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ సామర్థ్యం కలిగిన దేవునికి గట్టిగా చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం అని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వారి జీవితాల్లో ఏ మాటనైతే పలికాడో, ఏదైతే వాగ్దానం చేశాడో, ఏవైతే ప్రవచనాలు ఇచ్చాడో వాటి ప్రకారంగానే వారి జీవితాలు నడిపించబడ్డాయి. కాబట్టి మీరు నమ్మండి, విశ్వసించండి, దేవుడు మీ ఎడల కూడా మీకు ఇచ్చిన వాగ్దానాలు, ప్రవచనాలు నా దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా. రండి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఒక్క మాటను మనం ధ్యానిద్దాం దేవుని సన్నిధిలో. థ్యాంక్ యూ జీసస్. దూరాన సమీపన దేవుని వాక్యాన్ని వింటున్న ప్రజలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనాన్ని ఓసారి చదువుదాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. ఒక్కసారి ఆ మాట మరలా అందరూ కలిసి చదువుదాం. చాలా శ్రద్ధగా వినండి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. స్తోత్రం కలుగును గాక. ఇక చూడండి, ఇక నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినండి బిడ్డలారా. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు దేవుడు చెప్తున్నాడు, యెహోవా వానిని
విడిపించెను. స్తోత్రం కలుగును గాక. నీ పక్కన వాళ్ళని చివరి మాట ఇలా చెప్పండి, యెహోవా నిన్ను విడిపించును అని చెప్పండి. యెహోవా నిన్ను విడిపించును. ఆ పక్కన వాళ్ళకి ఈ పక్కన వాళ్ళు సంతోషంగా మాట చెప్పండి, యెహోవా నిన్ను విడిపించును. యెహోవా నిన్ను విడిపించును. దేవుడు నిన్ను నడిపించును. దేవుడు నిన్ను నడిపించెను. దేవుడు నన్ను నడిపించెను. హల్లెలూయా. దేవుని కృప తోడైయుండును గాక. అయితే ఇక్కడ ఈ రాత్రి దేవుని వాక్యం నా వైపు చూస్తూ చాలా శ్రద్ధగా వినండి. పక్షిరాజు ఎవరు? ఈ పక్షిరాజు. పక్షిరాజు గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలు ఏంటి? ఈ పక్షిరాజుకున్నటువంటి విశేషత ఏంటి? ఈ పక్షిరాజు గురించి, ఆ పక్షిరాజులో ఉన్నటువంటి ఆ లక్షణం ఏంటో ఈ రాత్రి మనం తెలుసుకోగలిగితే దేవుని యొక్క కృపకు మనం ఎలా సిద్ధపడాలో, దేవుని యొక్క రాజ్యానికి మనం ఎలా సిద్ధపడాలో మనకు ఒక మాట అర్థమవుతుంది. ఈ పక్షిరాజు ఎవరు? ఈ పక్షిరాజు. పక్షిరాజు అంటే ఏంటి అని అంటే, పక్షులన్నిటిలో కూడా బాగా ఆకాశ గగనాలను చీల్చుకొని ఎత్తుగా ఎగరగలిగినటువంటి సామర్థ్యం కలిగిందే ఈ పక్షిరాజు. ఈ పక్షిరాజు సాధారణమైన ఆహార అలవాట్లు కలిగింది కాదు, శ్రేష్టమైన ఆహారమే ఉంటేనే తింటది. అవసరమైతే పస్తుంటుంది, కానీ ఏది పడితే అది తినేది కాదు ఈ పక్షిరాజు. ఈ పక్షిరాజుకున్న ఇంకొక లక్షణం ఏంటంటే, ఇది సాధారణంగా ఏమంటారు, నిద్రమాను చెట్టు మీదో, లేదా ఏ కొబ్బరి చెట్టు మీదో, లేదా ఒక తాటి చెట్టు మీదో ఇది నివాసాన్ని నిర్వహించుకోదు. ఇది ఎక్కడుంటుందంటే పక్షిరాజు ఆకాశపు, ఇక చూడండి, పర్వతాలన్నీ కూడా ఆకాశాన్ని అంటుకున్నంతగా ఉంటాయి చూడండి. ఎత్తైన పర్వతాల మీద, ఆ పర్వతాల మీద ఉన్నటువంటి ఆ చెట్లు, దేవదారు చెట్లు, లేదా ఇంకా ఎత్తుగా ఉన్నటువంటి చెట్ల మీద, ఆ ఎత్తైన స్థలాల్లో గూడుని, స్థావరాన్ని చేసుకొని ఆ ఎత్తులో నివసించేది ఈ పక్షిరాజు. ఈ పక్షిరాజు మరో లక్షణం ఏంటంటే, ఈ పక్షిరాజుకి దాదాపు ఒక 4 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శత్రువుని లేదా టార్గెట్ని చూడగలిగినటువంటి కన్నులు ఈ పక్షిరాజుకున్నాయి. ఈ పక్షిరాజుకున్న మరి ఒక బలం ఏంటి అని అంటే, తన వేగమే తనకి బలం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. టార్గెట్ని పట్టుకోవడానికి దాదాపుగా 280 కిలోమీటర్ల వేగంతో తన బలమంతా ఉపయోగించి శత్రువు మీద అటాక్ చేసి దాన్ని పట్టుకొని తీసుకెళ్ళిపోయి ఆకాశంలోనికి తీసుకెళ్తుంది. స్తోత్రం కలుగును గాక. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను నేనండి. కింద పాకేటటువంటి, నేల మీద ఉన్న పాకేటటువంటి సర్పాలని ఎక్కడో ఆకాశంలో తిరిగేటటువంటి ఆ పక్షిరాజు వెంటనే చూచి జమ్మని దిగి వచ్చి కింద ఉన్నటువంటి ఆ సర్పాన్ని పట్టుకొని సర్పానికి ఊపిరి అందనంత స్థలంలోనికి తీసుకెళ్ళిపోద్దంట. హల్లెలూయా. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా పాము ఏమైపోద్దంటే, ఊపిరి అందక ఇక ఆక్సిజన్ అందక పాము ఏమైపోద్దంటే గిలగిల 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 కొట్టేసుకుంటుంది. అక్కడ ఇక చచ్చిపోతున్నాంరా అనుకున్న సమయానికి అప్పుడు వదిలేస్తుందంట. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాను? ఈ రాత్రి ఈ పక్షిరాజుకు ఉన్నటువంటి కొన్ని లక్షణాలని యేసు నామములో మనలోనికి వచ్చునుగాక. ఈ పక్షిరాజుకు ఉన్నటువంటి ఆ లక్షణాలని ప్రభు అయిన యేసుక్రీస్తులో ఎలా నెరవేర్చబడ్డాయో, మన జీవితాల్లో ఎలా అన్వయించుకోవాలో ఈ రాత్రి క్షుణ్ణంగా కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. పక్షిరాజు అనండి ఒకసారి. ఆ పక్షి ఆ పేరులోనే ఉంది. పక్షులన్నిటికీ ఏంటి అది? గట్టిగా చెప్పండి. పక్షులన్నిటికీ ఏమై ఉంది? అందుకే దాని పేరు ఏమని వచ్చింది? హల్లెలూయా. ఈ పక్షిరాజులో నుంచి మనలోనికి కొన్ని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించునుగాక. హల్లెలూయా. దేవుని కృప తోడయుండునుగాక. ఈ పక్షిరాజు వలె మనం ఎగురుదుముగాక. పక్షిరాజుల వలె ముందుకి చూచుదుముగాక. పక్షిరాజు వలె మనం యేసు నామములో శత్రువుని పసికట్టుదుముగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, ఈ పక్షిరాజుకున్నటువంటి ఇంకొక లక్షణం కూడా చెప్తాను. చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు
మేలుతో నీ హృదయంను తృప్తిపరచెదను. స్తోత్రం కలుగును గాక. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనాన్ని క్రొత్త దగునట్లు. చూడండి, పక్షిరాజులో ఏముందంట? యవ్వనం అనండి ఒకసారి. అంటే పక్షిరాజుకి ముసలితనం లేదా అని అంటే పక్షిరాజుకి ఏమంటారు, వృద్ధాప్యం ఉంది. పక్షిరాజుకి ముసలితనం ఉంది. ఎప్పుడు అనంటే అది పుట్టిన తర్వాత, యవ్వన కాలంలోకి వెళ్ళిన తర్వాత. ఇక చూడండి, ఆకాశంలో ఉన్నటువంటి పక్షుల్ని కానీ భూమి మీద ఉన్నటువంటి జంతువులు కానీ వేటాడి వెంటాడి తనకు ఆహారంగా చేసుకొని, ఇక చూడండి యవ్వన బలమంతా కూడా తన పోరాడడానికి, యుద్ధము చేయడానికి, తనకి ఆహారాన్ని సంపాదించుకోవడానికి, పిల్లల్ని సంరక్షించుకోవడానికి తన బలమంతా ఉపయోగిస్తుంది. ఒక సమయం వస్తుంది ఈ పక్షిరాజుకి. ఆ సమయంలో ఈ పక్షిరాజు ఏమైపోద్దంటే ముసలితనం ఇక బలహీనపరచబడిపోద్ది. ఆ బలహీనమైపోయిన సమయంలో పక్షిరాజు చేసేటటువంటి ఓ గొప్ప విచిత్రమైనటువంటి పని ఏంటి అని అంటే, చూడండి ఒకసారి. ఎప్పుడైతే ఇక ఎగరలేను, ఆకాశపు గగనాల్లోనికి ఎగరలేను అని మోడుల మీద కింద పడిపోయి, ఇక చూడండి గాలి వానలకి ఇక కొట్టిపడుతూ ఉండగా అటు ఇటు సతమతమైపోతున్నటువంటి ఆ పక్షిరాజు ఏం చేస్తుందంటే, వెంటనే ఇక బండ మీదకి వెళ్ళిపోయి ఆ బండ మీద కూర్చొని ఎండ వచ్చేంత వరకు ఉండి, ఈ రెక్కలన్నీ ఆరేంత వరకు ఆ ఎండకి ఎండించి, చూడండి ఇక చూడండి ఆ రెక్కల్ని ఏం చేస్తుందంటే ఒక్కొక్కటి తన ముక్కుతోని పీకేసుకుంటుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది గట్టిగా చెప్పండి. ముసలితనం అయిపోయిన తర్వాత పక్షిరాజు ఏం చేస్తాడు? తన రెక్కల్ని తన ముక్కుతో పెరికేస్తాడు. ఇక చూడండి వాళ్ళంతా కూడా పక్షిరాజు అంతా ఈకలన్నీ పీకేసుకుని అలాగే ఆ బండ మీద ఇలాగ కూర్చొని ఉంటాడు. ఆ పక్షిరాజుకి ఇక చూడండి ఎండ సూర్యరశ్మి అంతా డైరెక్ట్గా స్కిన్ మీద పడుద్ది. స్కిన్ అంతా క్షీణించిపోద్ది. ఇక బలము లేనంతగా అన్నట్టుగా అయిపోద్ది. ఇక ఆ జీవితం అంతా ఎలాగైపోయిందంటే ఇక నిరీక్షణ లేనట్టుగా, ఇక జీవితమే లేనట్టుగా అయిపోద్ది. జీవితం అంతా ఇక ఆ బండ మీదే ఇక ఎగరలేను అనుకున్నట్టుగా అయిపోద్ది. కానీ దేవుడు ఆ పక్షిరాజుని ఎలా చేస్తాడంటే, మరలా కొన్ని 3 నెలలకి ఏ పక్షిరాజు అయితే ఈకలన్నీ పీకేసుకొని ఉన్నాడో ఆ పక్షిరాజు మీదకి ఒక్కొక్క ఎంట్రుక, ఒక్కొక్క ఈకలు మొలవడం ప్రారంభిస్తాయి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు చూడండి దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాలు కూడా పక్షిరాజు జీవితం వల్ల ఎలాగైపోతాయి అంటే, దేవుడు ఉన్నంతసేపు, దేవుడు తోడై ఉన్నంతసేపు కూడా ఆకాశంలో ఎగిరినట్టుగా ఉంటుంది, విశ్వాసంలో ప్రయాణించినట్టుగా ఉంటుంది. ఇక చూడండి భయం ఉండదు, ఏమీ ఉండదు. దేవుడు అంటే ఒక ప్రేమ, మందిరం అంటే ఒక గౌరవం, సేవకులు అంటే ఒక ప్రేమ, తెలియని అభిమానం, విశ్వాసులను చూడంగానే పలకరించాలని ఒక మమకారం ఉంటుంది. ఇక చూడండి జీవితం అంతా కూడా మంచిగా నడిపించబడుద్ది. కానీ ఎప్పుడైతే పక్షిరాజుకి ఆ ముసలితనం వచ్చినట్లుగా మన జీవితాల్లో కూడా అవిశ్వాసం అనే దాన్ని వచ్చినప్పుడు, మన జీవితాల్లోని కూడా బలహీనత అనేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మన జీవితాల్లోనికి భయము అనే ఆందోళన మన జీవితాల్లోనికి వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటి అని అంటే, ఇక ఆ ఆందోళననే పెట్టుకొని రెక్కలన్నీ ఓడపీక్కొని ఎగరడానికి ప్రయత్నించకూడదు. కానీ క్రీస్తు అనే బండ మీదకి వెళ్ళి మనం మరలా విశ్వాసములో నిలబడడానికి దేవుణ్ణి ఆదరించాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ పక్షిరాజు ఒక బండను ఆశ్రయం చేసుకుంటుంది. ఆ బండ మీదకి వెళ్ళి ఈకలన్నీ పీకేసుకుంటుంది. మనం కూడా ఏం చేయాలంటే యేసు నామములో మనం బలహీనమైపోయిన పరిస్థితుల్లో క్రీస్తు అనే బండ దగ్గరికి వచ్చి మన ఈకలు అంటే మనకున్న అవిశ్వాసాన్ని, మనకున్న అపవిత్రతని, మనకున్నటువంటి అనాలోచనల్ని, మనకున్నటువంటి ఒత్తిడిల్ని, మనకున్న సమస్యలన్నింటినీ పీకి పడేసి దేవుని బండ మీద ఆధారపడగలిగితే దేవుడే నూతన కార్యాలని నా దేవుడు ప్రారంభిస్తాడు. హల్లెలూయా. పక్షిరాజుకి నూతన ఈకలు ఇవ్వడానికి ప్రారంభించిన దేవుడే నీ జీవితంలో నీ కన్నులు మరలా నూతనమైన కార్యాలు చూసే కన్నులుగా నా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. యేసునామములో అలాంటి కార్యాలు మన ఎడల, సంఘం ఎడల, మీ కుటుంబాల ఎడల, మన గ్రామ ఎడల దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈ పక్షిరాజు బండను ఆశ్రయం చేసుకుంది. ఏంటిది? ఇసుకలో పీక్కోలా, చెట్టు మీదకి వెళ్ళి పీకదు. దీని యవ్వనం మరలా క్రొత్తది అవ్వాలంటే బండ దగ్గరికే రావాలి. మనకి ఏ శోధన వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ నిందొచ్చినా, ఏ ఆలోచనలు వచ్చినా
మనం జయించలేని భయంకరమైనటువంటి ఆలోచనలైనా, పాపపు తలంపులైనా, మన వల్ల కానిది క్రీస్తు అనే బండ దగ్గరికి రాగలిగితే, యేసయ్య మందిరంలోనికి రాగలిగితే, దేవుని సన్నిధిలో మోకరించగలిగితే, నా దేవుడు నీకు నూతనమైనటువంటి కార్యాలను ప్రారంభించడం మాత్రమే కాదు, నిన్ను విశ్వాసంలో నిలబెట్టిన దేవుడు అంతం వరకు నీ యవ్వనాన్ని పక్షిరాజు యవ్వనం వల్లే క్రొత్తదిగా నా దేవుడు చెయ్యునుగాక. హల్లెలూయా. నీ పక్కన ఇలా తాకి చెప్పండి, పక్షిరాజు యవ్వనం వల్లే నీ యవ్వనం క్రొత్తదగునుగాక అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసునామములో మన ఆత్మీయతలు ఎల్లప్పుడూ యవ్వనంగా ఉందుముగాక. హల్లెలూయా అని చెప్పండి. ముసలోళ్ళు అయితే ఆకాశం వైపు చూడగలరా? ముసలోళ్ళు అయితే ఒక 50 కేజీలు బత్తాన్ని లేపగలరా? ముసలోళ్ళు అయితే ఏమైనా చేయగలరా? ఏమీ కాదు. యవ్వన కాలంలో ఉండగానే ఏదైనా చేయగలం, ఎంత బరువైనా ఎత్తగలం, ఎంత భారమైనా భరించగలం, ఏదైనా చేయగలం. యవ్వన రక్తం మామూలుగా ఉంటుందా? హల్లెలూయా. యవ్వన రక్తం ఏం చేస్తుంది? ఉరకలేస్తుంది. అది చెయ్యి, ఇది చెయ్యి, అది తాగు, ఇది తాగు, అటు వెళ్ళు, ఇటు వెళ్ళు అని చెప్పి ఉరకలేస్తూ ఉంటుంది. అయితే ఈ యవ్వన బలాన్ని అపవాదిగడు కొరకు కాక, సాతాను కొరకు కాకుండా, లోకానికి కొరకు కాక, మన స్వలాభానికి కొరకు కాక, మన స్నేహితులకి బంధువులకి కొరకు కాక, మన యవ్వన బలాన్ని మన దేవుడైన యెహోవా కొరకు వాడుదుముగాక. నీ పక్కన ఇలా తాకి చెప్పండి, నీ యవ్వన బలాన్ని పరులకి ఇవ్వద్దు, దేవునికి ఇవ్వు. హల్లెలూయా. నీ యవ్వన బలాన్ని ఎవరికి ఇవ్వద్దు? మనుషులకి ఇవ్వద్దు. స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇంట్లో వాళ్ళు పని చెప్తే చేయడానికి కష్టమైపోద్ది, అయిష్టమైపోద్ది, కోపం వచ్చేద్ది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది. కానీ ఇంటి పక్కన వాళ్ళు ఎవరైనా, ఎరా కొట్టు దగ్గరికి వెళ్తున్నావా, నాకు పెరుగు ప్యాకెట్ తీసిరా, పాల ప్యాకెట్ తీసిరా, ఉప్పు ప్యాకెట్ తీసిరా అంటే నేనే తీసుకొస్తాను రా. హల్లెలూయా. ఇంట్లో మాత్రం ఉప్పు లేదు, పప్పు లేదు, దోసకాయ లేదు, కూరగాయ లేదు, కాకరకాయ లేదు. స్తోత్రం కలుగును గాక. పరులు వచ్చి రారా మామ, రారా అక్క అంటే ఇక చూడు ఏసు రక్తమే చెయ్యి. పరులకు నీ బలాన్ని ఇవ్వకు, పరులకు నీ సమయాన్ని ఇవ్వకు, పరులకు ఇతరులకు నీ యొక్క జ్ఞానాన్ని పంచిపెట్టుకు. నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని, నీ సమయాన్ని, నీ ధనాన్ని, నీ యొక్క కృపను దేవుని కొరకు ఉపయోగించి ఖర్చు అయిపోదుముగాక. హల్లెలూయా. దేవుని కొరకు ఖర్చు అయిపోతే దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడండి. మనుషుల కొరకు ఖర్చు అయిపోతే మనుషులు ఏమి ఇవ్వరు. ఆమేనని చెప్పండి ఒకసారి. నీ పక్కన ఇలా తాగి చెప్పండి, మనుషుల కొరకు నువ్వు ఎంత ఖర్చు అయినా నీకు ప్రయోజనం లేదు, కానీ దేవుని కొరకు ఖర్చు అయిపోతే నీకు ప్రతిఫలం వస్తుంది. హల్లెలూయా. యేసునామములో ఈ మాట మనకు అందరికి అర్థమవునుగాక. హల్లెలూయా. పక్షిరాజు ఏం చేస్తుందండి? తన ముసలితనమందు ఈకలు పీకేసుకుంటుంది. ఎప్పుడైతే క్రొత్త ఈకలు వస్తాయో తన యవ్వనం ఏమైందంటే మరలా క్రొత్తదనంగా మార్చబడుతుంది. హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలారా, రక్షణ పొందిన వారులారా, దేవుని మందిరంలో ఉన్నవారులారా, ఆన్లైన్లో వీక్షిస్తున్న వారులారా, మీకు ఒక మాట చెప్తాను వినండి. మీరు క్రొత్తదనంగా ప్రతిరోజు నూతనంగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవునితో ఉండాలి. 2 మనలో ఉన్న అవిశ్వాసపు ఏకలు పీకేయాలి. అప్పుడు దేవుడు నూతనమైనటువంటి విశ్వాసాన్ని పుట్టిస్తాడు. ఆ విశ్వాసము ద్వారా రాజ్యాలను మనం జయించగలం. ఆ విశ్వాసము ద్వారా దేవుని మనసుని సంపాదించుకోగలం. ఆ విశ్వాసము ద్వారా పేదరికాన్ని జయించగలం. ఆ విశ్వాసము ద్వారా ఎక్కలేని పర్వతాలను ఎక్కగలం. ఆ విశ్వాసము ద్వారా లేని వాటిని పొందుకోగలం. ఆ విశ్వాసము ద్వారా ఊహకు మించిన కార్యాలని మనం చూడడానికి దేవుడు కృప ఇచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్కన తాగి చెప్పండి, విశ్వాసమే నిన్ను ముందుకు నడిపించిద్ది, విశ్వాసమే నిన్ను కాపాడిద్ది, విశ్వాసమే పేతుని నీటి మించి మునగకుండా చేసింది, విశ్వాసమే ఇస్సాకుని మరణ పడకల్లోంచి లేపింది, ఈ విశ్వాసమే అబ్రహాముగా మార్చింది, ఈ విశ్వాసమే నిన్ను నన్ను నిలబెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా కింద పడిపోయాను, లేవలేను, మరలా ఏకలు వస్తాయో రావు, మరలా నేను మందిరంలో ఉండగలను లేను, మరలా విశ్వాసంలో నిలబడగలను లేను, నేను మరలా పరిశుద్ధంగా ఉండగలను లేను. ఆలోచన తీసేయండి. దేవుని మందిరంలోనికి రాగలిగితే ఆయన ప్రకాశం మన మీద పడతా ఉంటే ప్రతి దినము కూడా నూతన పరచబడతా ఉంటాం. కొంతమంది ఉంటారండి, ఎప్పుడో చేసిన మిస్టేక్ని బట్టి, ఎప్పుడో నడిచిన నడకను బట్టి, ఆ బిహేవియర్ని బట్టి ఎంత కాలమైనా సరే సూదులు తీసుకుంటారా, కునపాలు తీసుకుంటారా, ఇక దాన్ని పట్టుకొని గుచ్చుతూ ఉంటారు.
గుచ్చుతా ఉంటారు. అప్పుడు ఆ రోజు ఆ వీధిలో కనపడ్డావుగా, అప్పుడు అలా తాగావుగా, అప్పుడు అలా చేసావుగా, అప్పుడు అలా ఉన్నావు కదా, నీ బ్రతుకు అలాగే ఉంది కదా అని చెప్పి ఇక ఎత్తుపోట్టి పొడుతూనే ఉంటారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఏం భయపడిన అవసరంలా, బాధపడిన అవసరంలా. ఎందుకోసం అంటే క్రీస్తు అనే బండ దగ్గరికి మనం వచ్చాం, మన ఏకలన్నీ పీకబడుతూనే ఉంటాయి. అయితే ఒక మాట, ఈ పక్షిరాజు తన ఏకలను పీక్కోవడానికి తనంతట తానుగే సాహసిస్తుంది. మనం కూడా ఏం చేయాలంటే, మనలో ఇతరులకు తెలియనివి మనలో చాలా ఉంటాయి. ఏం చెప్పినా హల్లెలూయా. భర్తకు తెలియనివి భార్యలో చాలా ఉంటాయి, భార్యకు తెలియకుండా భర్తలో చాలా ఉంటాయి, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులకు ఉంటాయి, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలకి ఎన్నో ఉంటాయి. ఇలాంటి రహస్యమైన వాటిని, ఇక గూఢమైపోయినటువంటి మర్మంగా దాచివేయబడిన వాటిని బట్టబయలు అవ్వకముందే వాటిని మనం ఏం చేయాలంటే తీసి బయట పారేయాలి. ఏం చేయాలి? హల్లెలూయా. ఒక రోజున మా ఆత్మీయ నాయకులు ప్రవక్త నాయన్ జాషువా గారు, డానియల్ పాస్టర్ గారు కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం చెప్తున్నారు. ఆ రోజున వాక్యం ఏంటి అని అంటే, మనుషులు నిన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నారా, నీకు శ్రమ. నీవెవరినైనా ఎక్కువ ప్రేమిస్తున్నావా, వారికి శ్రమ అని చెప్పి ఒక వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. అప్పుడు చెప్తూ ఒక మాట చెప్పారు. నిన్ను ప్రేమించిన వారు కానీ, నీకేమైనా వస్తువులు కానీ, పదార్థాలు కానీ ఏమైనా ఇచ్చారనుకోండి, వెంటనే నీ దగ్గర అవి ఉండకుండా దాన్ని కనుమరుగు చేసేయడానికి పక్కన పడేయండి అన్నారు. ఇంకొకటి, నీవెవరికైనా ఇచ్చేవేమో వాటిని కూడా వారి దగ్గర నుంచి తీసేసుకోండి అని చెప్పి ఆ రోజు వర్తమానం చెప్పారు. హల్లెలూయా. ఒక్క మాట ఏంటి, ఆ రోజు నాకు వచ్చిన పశ్చాత్తాపం ఏంటంటే, నాకు అలవాటు లేదులే కానీ ఏదో మరి మతిమరిపు ఎక్కువ కదా, స్తోత్రం కలుగును గాక. ఆమేనని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చదువుకునేటప్పుడు నాకు బ్లూ కలర్ షర్ట్ బాగా ఇష్టమైతే ఆ షర్టు నేను కొనలా, గిఫ్ట్ వచ్చింది. ఏమొచ్చింది చెప్పట్లేదు గట్టిగా? బ్లూ షర్ట్. ఆ బ్లూ షర్ట్ని ఎప్పుడు వేసుకున్నా సరే ఇక చూడండి ఎక్కడ లేని ఆనందం వచ్చేద్ది. ఎందుకంటే నేను కొనలేదు, గిఫ్ట్ వచ్చింది. స్తోత్రం కలుగును గాక. గిఫ్ట్ అంటే స్నేహితుల నుంచి కాదు, ఇక సైతాన్ దగ్గర నుంచి గిఫ్ట్ వచ్చింది అనమాట. స్తోత్రం కలుగును గాక. అది వేసుకొని ఉండేవాడిని. ఇక దాన్ని పాత పడిపోతుందని చెప్పి ఒక పక్కన పెట్టుకునేవాడిని. ఇక సేవకు వచ్చి అంటే పరిచర్యకు వెళ్ళిన తర్వాత కూడా ఒక 6 నెలలు 7 నెలల్లో ఆ షర్ట్ నా దగ్గరే ఉండిపోయేది. అప్పుడప్పుడు ఎప్పుడైనా ప్రార్థనకు వేసుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడైతే ఈ వాక్యం దైవజనులు చెప్పారో, నిన్ను ప్రేమించిన వారు నీ దగ్గరికి ఏమన్నా ఇస్తే దాని గురుతులు నీ దగ్గర ఉండకూడదని చెప్పారో, వెంటనే ఆ షర్ట్ని ఏం చేశానంటే, ఇక చూడండి ఆ వర్తమానం అయిన తర్వాత నాలో రూపం దాల్చింది వాక్యం. హల్లెలూయా. హల్లెలూయా. నాది కానిది అర్థమవుతుందా? నాకు నా ఆత్మీయ ఎదుగుదలకి ఏదైతే అడ్డంగా ఉందో దాన్ని తొలగించడం నాకు ఇష్టమైంది. వెంటనే చూడండి, మరి ప్రేమించిన వాళ్ళు ఇచ్చారంటే దాచుకోవాలనిపిస్తుంది కదా, కొంచెం కఠినమే. కానీ దాన్ని ఏం చేశానంటే దేవుని కృపను బట్టి దాన్ని తీసుకొని ఇంకొకరికి ఇచ్చేశాను. హల్లెలూయా. ఆనాటి నుంచి ఈనాటి వరకు దాని మీద మనసు రాదు, రాకూడదు కూడా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే బిడ్డలారా, కొన్ని మనంతటిగా మనమే తీసేయాలి. కొంతమంది అంటారు, దేవుడే ఉంటే నన్ను తాగుడు మానిపించమని చెప్పు. దేవుడే ఉంటే ఈ సినిమాల నుంచి, ఈ సీరియల్ నుంచి, ఈ సాంగ్స్ నుంచి వినకుండా నన్ను విడిపించమను. దేవుడే ఉంటే ఈ పాపం నుంచి నన్ను బయటికి తీసుకురమ్మను. దేవుడే ఉంటే నన్ను ఎలా చెయ్యి అలా చెయ్యి అంటూ ఉంటారు. ఒక్క మాట చెప్తాను నేనండి, నీ కళ్ళ ముందు ట్రాన్స్ఫారం ఉందనుకోండి, ఆ ట్రాన్స్ఫారంలో దేవుడు ఉన్నాడు కదా అని చెప్పి ప్లగ్లో ఏలెడతావా? పెట్టంగా. అది షాక్ కూడదని తెలుసు, దానివల్ల మరణం వస్తుందని తెలుసు, దానివల్ల మనకి అపాయం ఉందని తెలుసు, దాన్ని పట్టుకోం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ట్రాన్స్ఫార్మ్ని అలాగే కరెంటుని ఎలా టచ్ చేయమో, మనలో ఉన్నటువంటి పాపాన్ని కూడా తీసి పక్కన పడేసి మరలా దాన్ని టచ్ చేయకుండా ఉందుము గాక. హల్లెలూయా. హల్లెలూయా. పక్షిరాజు ఏం చేస్తాడు? ఏకలు పీకేస్తాడని చెప్పండి. మనం కూడా ఏం చేయాలి? రహస్యమైన వాటిని పీకి, హల్లెలూయా, పీకి పడేస్తే దేవుడు ఏం చేస్తాడంటే పక్షిరాజుకి నూతనమైన ఏకలు ఇచ్చినట్లుగా నూతనమైన సహవాసాలను దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. ఓ తమ్ముడు నా దగ్గరకు వచ్చి, ఓ చోటకి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత ఓ తమ్ముడు వచ్చి, అనయా ఎవరితో స్నేహం చేయొద్దు అంటున్నావు,
లోకంతో స్నేహం దేవునికి వైరం అని చెప్పావు. మనుషులు ఎవరితో స్నేహం చేయకూడదు. ఇక మరీ ఎంత కఠినంగా చెప్తే నేను ఇక ఒంటరిగా మోగమొద్దులాగా ఒంటరిగా ఉండాలా ఏంటని నువ్వేం చెప్పావు అనే వాక్యం అని చెప్పి నన్ను వచ్చి అడిగాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నమాట, లోకంతో స్నేహం దేవునికి వైరి. ఆ తమ్ముడితో నేను చెప్పిన మాట, తమ్ముడా లోకంతో స్నేహం చేయొద్దన్నాడు దేవుడు. లోకంలో ఉన్న వాటితో, లోకంలో ఉన్న వస్తువులతో, లోకంలో ఉన్న సంబంధాలతో స్నేహం చేయొద్దన్న దేవుడు ఆత్మీయ స్నేహం చేయొచ్చురా నాయన. దేవుడే మనకి ఆత్మీయ స్నేహితుడు. మనకి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము నా స్నేహితుడు అని చెప్పాడు. నువ్వు ఆత్మ సంబంధమైన స్నేహితుల్ని కనుగొని స్నేహం చేయి అని చెప్పా. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పాత స్నేహాన్ని మనలో నుంచి పీకి పక్కన పడితే దేవుడు ఏం చేస్తాడంటే మనకి కావలసిన ఆత్మ సంబంధమైన స్నేహాన్ని దేవుడు బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. కొత్త నిబంధనలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, పనికిరాని తీగలన్నీ కూడా పట్టుకొని కత్తిరించేసామనుకోండి, ఆ తీగల్లోంచి ఏమొస్తుందంటే శ్రేష్టమైన తీగలు వస్తాయి. ఎప్పుడేం చూసారు మీరు? బాగా కొబ్బరి చెట్టు, క్షమించాలి, బాగా మల్లి చెట్టు కానీ, బాగా గులాబీ చెట్టు కానీ, అంటు కానీ, బాగా ఏదైనా చెట్టు ఎదిగిపోతుంది అనుకోండి, అది మామిడి చెట్టు కానీ ఎదిగిపోతుంది అనుకోండి, దాన్ని అలా వదిలేస్తే ఒంటిగా ఎదిగిపోయి ఎక్కడో కాయలు కాస్తుంది. అర్థమవుతుందా? దాన్ని మనం కోయడానికి ఇబ్బందే, దాన్ని ఎక్కడానికి ఇబ్బందే, దాని నుంచి ఫలాలు పొందుకోవడానికి ఇబ్బంది. అదే మామిడి చెట్టు చిన్నతనంలో ఉన్నప్పుడు దాన్ని త్రొంచగలిగామనుకోండి, ఆ మామిడి చెట్టులో ఎక్కడైతే త్రొంచబడద్దో అక్కడ నుంచి కొమ్మలు రావడం, ఆ కొమ్మలు కాయలు రావడం దేవుడు కృపణిస్తాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మనం కొన్ని వాటిని కట్ చేస్తే దేవుడు చిగురునిస్తాడు, కొన్ని వాటిని తీసి పక్కన పెట్టేస్తే నూతనమైన వాటిని ఇస్తాడు. హల్లెలూయా. కొన్ని స్నేహాలని మనది కాదనుకోవాలి. మనం ఏదైతే పాడు చేస్తున్నాయో, ఏ స్నేహం అయితే, ఏ మాటలైతే, అర్థమవుతుందండి, ఏ నడిపింపు అయితే, ఏదైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటిని వెంటనే తీసిపడేయాలి. మొహమాటానికి పోయామనుకోండి, ఏసు రక్తమే జయ్యం. ఆమేనండి. హల్లెలూయా. ఎందులోనైనా మొహమాటం ఉండొచ్చు కానీ ఆత్మీయతలో మొహమాటం ఉండకూడదు. ఈ ఒక్కటే కదన్నయ్య సినిమా, ఈ ఒక్కటే కదన్నయ్య కామెడీ బిట్టు, ఈ ఒక్కటే కదరా పాట, ఈ ఒక్కటే కదరా ప్లేసు, ఇది ఒకటే కదరా పిక్నిక్, ఇది ఒకటే కదరా, ఈ సమ్మరే కదరా, అటు వెళ్దాంరా ఇటు వెళ్దాంరా, ఈ సమ్మరే కదరా మనకున్నది. స్తోత్రం కలుగును గాక. రాజీ పడకండి. ఆమేనని చెప్పండి. హల్లెలూయా. రాజీ పడకుండా ఉంటే మనం దేవుని కొరకు మనం కొన్ని కాదనుకుంటే దేవుడు మన కొరకు ఆయన అనుకున్నవి ఇస్తాడు. ఆమేనని చెప్తారు ఒకసారి. హల్లెలూయా. యేసు నామములో మనం పాడవేయుదుముగాక. పనికి రానివన్నీ తీగలు కట్ చేయబడునుగాక. పనికి రానివన్నీ మనలో నుంచి పోవునుగాక. హల్లెలూయా. కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ఉండిపోద్ది. ప్రార్థనకు వెళ్తారా, కొన్ని వాటి మీద మనసు చావదు. హల్లెలూయా. ఉదయం లేకంగానే బీరువా తీయకుండా ఉండలేరు వీళ్ళు. అదొక అలవాటు. ఎన్ని చీరలు ఉన్నాయా, ఎన్ని డ్రెస్సులు ఉన్నాయా, ఎన్ని బట్టలు ఉన్నాయా, ఎంత డబ్బులు ఉన్నాయా, స్తోత్రం కలుగుగాక. దాన్ని చూసుకొని దాన్ని మురిసిపోయి మరలా పెడతారు. కొంతమందికి ఎలా ఉంటుందంటే కొత్త బట్టలు కొంటారు, కొత్త షూలు కొంటారు, కొత్తవి కొంటారా, వేసుకోరు. దాన్ని పదస్మానం తీస్తారు, తుడుతారు, లోపల పెడతారు. హల్లెలూయా. అదొక ఆనందం. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇక చూడండి, అలవాట్లను బట్టి ఏదేదో చేస్తూ ఉంటారు. ఆమేనని చెప్పండి. యేసు నామములో రాజీ పడకుండా దేవుని కొరకు నిలబడదుము గాక. ఆమేనని చెప్తారు ఒకసారి. హల్లెలూయా. పనికి మాలినవి, వ్యర్థమైనవి, పని మాలుకొని చేసేవి యేసు నామములో మానివేయుదుము గాక. పనికొచ్చేవి చేయుదుము గాక. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, పక్షిరాజుకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? మనం ఏం చేయబడాలి? మనలో ఉన్నటువంటి అపవిత్రత, మనలో ఉన్నటువంటి అన్యాయం, మనలో ఉన్నటువంటి క్రోధం, మనలో ఉన్నటువంటి పాపం, మనలో ఉన్నటువంటి అసూయ, మనలో ఉన్నటువంటి ద్వేషం, మనలో ఉన్నటువంటి క్రోధము, కక్షలు, అసూయ, మాట వినని స్వభావం, అర్థమవుతుందా, గర్వంగా ప్రవర్తించే ఆ స్వభావాన్ని మనం ఏం చేయాలంటే తీసిపడేయాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనలో అవన్నీ పోతాయో నవనూతనంగా దేవుడే మన జీవితంలో నివసిస్తాడు. హల్లెలూయా. క్రీస్తే మన శరీరంలో నివసిస్తాడు. ఆమేనని చెప్పండి. ఈ పక్షిరాజు మనకు నేర్పించే పాఠం ఏంటంటే, తన ముసలతనమందు బాధపడి ఉరేసుకోదు. బాధలు వచ్చేసినాయి,
కష్టాలు వచ్చేసినాయి, కన్నీళ్ళు వచ్చేసినాయి, ఇక ఒంటరిగా ఉండిపోయాను, నాకు ఎవరో సాయం చేసేవాళ్ళు లేరు, ఇక చచ్చిపోదాం, ఉరేసుకొని చచ్చిపోదాం, బండ మీద పడిపోయి చచ్చిపోదాం, కింద దూకి చచ్చిపోదాం అని అనుకోదు. నిరీక్షణ కలిగి నా కోసం దేవుడు ఒక రోజుని నియమించాడు, నా కోసం దేవుడు కొంత సమయాన్ని నియమించాడు, నా కోసం దేవుడు కొన్ని గ్రామాలని సిద్ధం చేశాడు, నా కోసం కొంతమందిని యవనస్తుల్ని సిద్ధపరిచాడు, నా కోసం ఇదిగో కొన్ని గృహాల్ని దేవుడు సిద్ధపరిచాడు, నా కోసం కొన్ని సంఘాలని సిద్ధపరిచాడు, నా కొరకు కొంత ధనాన్ని సిద్ధపరిచాడని ఓపికతో ఉండాలి. హల్లెలూయా. పక్షిరాజు మరొక పాఠం ఏమి నేర్పిస్తుందంటే మనకి నిరీక్షణ. అందరు చెప్పండి, నిరీక్షణ. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సింది ఇది నిరీక్షణ. ఏంటి నిరీక్షణ? ఈ రోజున చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా దేవుడు నన్ను రేపు కూడా, ఎల్లుండి కూడా, వచ్చే సంవత్సరం కూడా నా జీవితాంతం పోషించగలిగిన సమర్థుడు అని చెప్పి నిరీక్షించాలి. హల్లెలూయా. మనుషులందరూ అవ్వదో, జరగదో, కుదరదో, మారదో, అవ్వదో అన్న సమయాల్లో కూడా నిరీక్షించగలిగితే దేవుడే నిరీక్షణకు ఆధారమైన దేవుడు. నిరీక్షణ ఇదిగో ఆ కోరులో ఈయన నిరీక్షణ ద్వారంగా చేసిన మన ప్రభువు, మన దేవుడు మనకి నిరీక్షణగా ముందుకి కొనసాగించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాటలు రావండి, చదువు లేదు కదండి అందుకేనండి పాటలు రావు. వాక్యం చదవలేనండి, నోట్లో చదువు లేదు కదండి అందుకే చదవలేను. అలా అనుకొని కూర్చున్నావా, ఎన్నటికీ రాదు. కానీ దేవుని మీద నిరీక్షణ ఉంచి మనం ముందుకు అడుగులు వేయగలిగితే ఇంగ్లీష్లో కూడా మన వాక్యం చదవడానికి, చెప్పడానికి దేవుడు కృపనిస్తాడు. హల్లెలూయా. దేవుడు అలాంటి కృపా జ్ఞానాన్ని మనకి ఇచ్చునుగాక. పక్షిరాజులో ఉన్నటువంటి రెండవ లక్షణం. ఇక మూడవ లక్షణం ఏంటి అని అంటే, పక్షిరాజులో చాలా లక్షణాలు ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్తాను. ఆ పక్షిరాజుకున్నటువంటి ఇక మూడో లక్షణం గురించి నేను చెప్పి నేను ముగిస్తాను. మనం చదివాం కదా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైనే అల్లాడుచు. చాలు ఆ ఒక్క మాటను అండర్లైన్ చేసుకోండి, చదవండి ఒకసారి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడుచు. ఏమండి, నా వైపు చూడండి, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తారా, ఇల్లు పీక్కోవడానికి ప్రయత్నిస్తారా? అర్థమైందా, అర్థం కాలేదు? నా వైపు చూస్తూ చెప్పండి గట్టిగా. ఎవరైనా ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తారా, పీక్కోవడానికి ప్రయత్నిస్తారా? ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయాసపడతారా, ఉద్యోగం వద్దు సద్యోగం వద్దు అని పీక్కుంటారా? హల్లెలూయా. ఉద్యోగాన్ని ఎవరు పీక్కోరు, ఉన్న వ్యవసాయాన్ని పోగొట్టుకోరు, అర్థమవుతుందండి, ఉన్న అందాన్ని ఎవరో పోగొట్టుకోరు, ఉన్నటువంటి గృహాన్ని కూడా ఎవరో చెరుపుకోరు. కానీ ఇక్కడ పక్షిరాజు గురించి చెప్తున్నటువంటి ఓ విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే, పక్షిరాజు అంట తాను కట్టుకున్నటువంటి గూడులు, ఆ గూడుని రేపిద్దంట, చల్లా చెదిరి రేపేద్దంతే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎలా చెప్పండి, పక్షిరాజు తమ గూడిని ఏం చేస్తుంది? రేపిద్ది అనండి. హల్లెలూయా. రేపడం అంటే ఏంటి? తన యొక్క నివాస స్థలమైనటువంటి ఆ గూడు అంతా కూడా చల్లా చెదిరి చేసేస్తుంది. ఇటు పడద్ది. ఆ గూడు అంతా ఏమైపోద్ది? చల్లా చెదిరైపోద్ది, గూడు రేపబడద్ది. ఇక ఆ సమయాల్లో ఆ గూడులో ఉన్నటువంటి పక్షిరాజు పిల్లలు ఉంటాయి కదా, ఆ పిల్లలు ఏం చేస్తాయి అంటే, ఆ గూటిలో నుంచి, ఆ నివాస స్థలంలో నుంచి ఆ పక్షిరాజు ఆ కట్టినటువంటి ఆ గూడు ఎప్పుడైతే చేరిపేద్దో ఆ పిల్లలు ఆ పైనుంచి పడిపోతూ ఉంటాయి. ఏమవుతుందండి? పిల్లలు పడిపోతాయి, ఇక నాశనానికి కింద పడితే చచ్చిపోతాయి. ఆ సమయంలో ఊపిరి కూడా అందవు ఆ పిల్లలకి. ఆ సమయంలో పక్షిరాజు చేసే పని ఏంటంటే పైన అల్లాడతాడంట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చెప్తాను నేనండి, చాలాసార్లు మన కుటుంబాన్ని మన ప్రభువే కొన్నిసార్లు కదుపుతాడు, మన కుటుంబాన్ని రేపుతాడు. అర్థమవుతుందా? మన జీవితాన్ని రేపుతాడు. ఏంటి రేపడం అంటే, ఇక చూడండి, ఇక ఆర్థికంగా నలిగిపోతాం,
ఆరోగ్యపరంగా నలిగిపోతూ ఉంటాం. ఇక చూడండి, ఆస్తి పరంగా నలిగిపోతూ ఉంటాం, విశ్వాసం పరంగా నలిగిపోతాం. ఇక యోబు వలె నలిగిపోతూ పిల్లల్ని కోల్పోతాం, తల్లిదండ్రులను కోల్పోతాం, ఆస్తిని కోల్పోతాం, అంతస్తుని కోల్పోతాం, ఇల్లుని కోల్పోతాం, మనుషులను కోల్పోతాం, సమస్తాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో అదే పక్షిరాజు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు చాలామంది ఇలాంటి అనుభవంలో నడిపించబడుతున్నారేమో నాకు తెలియదు, కానీ నా దేవుడు చెప్తున్నాడు, నీ ఇంటిని, నీ కుటుంబాన్ని పక్షిరాజు ఇండ్లి వలె రేపాడేమో, ఆ రేపిన దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ మీదే అల్లాడబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు అల్లాడతాడు? ఎందుకు పక్షిరాజు పైన అల్లాడతాడంటే తన పిల్లల మీద దృష్టి పెట్టి తమ పిల్లల్ని ఎప్పుడు ఎత్తి పట్టుకుందామని చెప్పి పక్షిరాజు పిల్లల్ని చూచినట్లుగా మన పరమ దేవుడైనటువంటి దేవుడు మనం పడుతున్న ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ కొలిమి, ఈ అగ్ని వంటి శ్రమలు, కాల్చబడుతున్నటువంటి రంపములతో కోయబడుతున్నటువంటి ఈ శ్రమల గుండగా మనం వెళ్తున్నప్పుడు మన మీద దేవుని ఆత్మ అత్యధికంగా అల్లాడతాడు. హల్లెలూయా. మీరు ఆదికాండంలో గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయంలో చూస్తే చీకటి జలముల మీద అల్లాడుతూ ఉందంట. ఆ చీకటి మీద దేవుడి ఆత్మ ఏం చేస్తుంది? జలముల మీద అల్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు. ఎందుకోసం అంటే అల్లాడి కొన్ని సంవత్సరాలకి నిరాకారముగాను శూన్యముగాను ఉన్న ఈ భూమిని ఆకారముగా నివాస యోగ్య స్థలంగా మార్చేశాడు దేవుని ఆత్మ. హల్లెలూయా. నీటి మీద దేవుని ఆత్మ అల్లాడాడు. బిడ్డలారా చూడండి, మనం ఆరాధన చేసేటప్పుడు మన మీదకి దేవుని యొక్క ఆత్మ అల్లాడతాడు. ఏం చెప్పినా ఆరాధన చేసినప్పుడు దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటాడు. దేవుని ఆత్మ సంచారం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో మనం అందరూ ఆరాధన చేసి ఆత్మతో సత్యముతో చప్పట్లు కొడుతూ ఆరాధనలు ఏకీభవించి ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు అల్లాడుతూ దిగి వస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే భర్తకు నీళ్ళు పెట్టాలి, పిల్లలకి యూనిఫామ్ కుట్టియాలి, రేపొద్దున అది చేయాలి, ఎల్లుండి అది చేయాలి, ఈ వారం అంతా షెడ్యూల్ ఇది చేయాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నా మీదకి వచ్చేస్తే ఎలాగా? పరిశుద్ధాత్ముడు ఇంకా రాకూడదు. ఈ అక్క ఏం చేస్తుంది, ఆ అన్న ఏం చేస్తున్నాడు? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ఎంతకాలం ఆత్మని పొందుకోకుండా ఉంటే మనం ఎంత చేసినా వృధా. స్తోత్రం కలుగును గాక. ఇది నేను చెప్పిన మాట కాదండోయ్. రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 14-12 వచనాల్లో రాయబడిన మాట, ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారు. హల్లెలూయా. ఆత్మ లేకపోతే ఆత్మ లేనివాడు నా వాడు కాడని వాక్యం సెలవిస్తుంది. మనం ఏం చేయాలంటే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. ఆత్మ అల్లాడుతూ ఉంటాడు మన మీద. ఆత్మకి మనం అప్పగించుకోవాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆత్మకు మనం ఏం చేయబడాలి? అప్పగించబడాలి. మనం ఎలాగైతే హాస్పిటల్కి వెళ్ళి ఇక చూడండి జలుబుతోనో దగ్గుతోనో వ్యాధితోనో రోగంతోనో ఉన్నప్పుడు ఇటు చూడండి, నా వైపు చూడండి, ఏదైనా కుర్చీ ఎత్తారా? ఆ కుర్చీ వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. డాక్టర్ గారు అనుకోండి, ఈయన ఇక్కడ కూర్చున్నాడు. ఈ కూర్చున్న డాక్టర్ గారికి మన వ్యాధిని చెప్పడానికి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్తం అప్పగించుకుంటాం. ఆయనకి ఏం చేస్తాం? చెయ్యి చూడమంటే, నాడి చూడమంటే చెయ్యి అప్పగించుకుంటాం. ఇక్కడ చూస్తానంటే ఈ మెడ అప్పగించుకుంటాం. అర్థమవుతుందా? ఇక చూడండి, ఇక్కడ ఏమైనా బోల్ట్లు ఏమైనా వేయాలంటే ఇది అప్పగించుకుంటాం. శరీరం అంతా అప్పగించుకుంటాం ఇక డాక్టర్కి. స్తోత్రం కలుగును గాక. ఇక ఆయన ఎక్కడ ఇంజెక్షన్ చేస్తే ఇక్కడ చేస్తాడా, ఎక్కడ చేస్తాడా, ఎక్కడ చేస్తే అక్కడ అప్పగించుకుంటాం. ఎందుకోసం అంటే మనలో ఉన్న వ్యాధి తొలగిపోవడానికి, ఇంజెక్షన్ చేయడానికి శరీరాన్ని అప్పగించుకుంటాం. అర్థమైతే ఆమేనని చెప్పండి. హల్లెలూయా. మనుషులకు అప్పగించుకుంటాం. కోర్టులో ఉన్న లాయర్కి ఇంత డబ్బులు ఇస్తాను, ఇంత చేస్తాను, అంత చేస్తాను నా అప్పగించుకుంటాం. అర్థమవుతుందా? ఇల్లు కట్టి పెట్టండి సివిల్ ఇంజనీర్కి అప్పగించుకుంటాం, కానీ దేవుని ఆత్మకు మనం అప్పగించుకోలేం. హల్లెలూయా. ఒక మాట చెప్తాను నేనండి, డాక్టర్కి అప్పగించుకోకపోయినా, లాయర్కి అప్పగించుకోకపోయినా, సివిల్ ఇంజనీర్కి అప్పగించుకోకపోయినా
దేవుని ఆత్మకు అప్పగించుకోగలిగితే ఎవరు చేయలేనటువంటి మహత్తరమైన కార్యాలు నా దేవుడు ఒక్కడే చేయగలడు. హల్లెలూయా. డాక్టర్ చేయలేనిది, సివిల్ ఇంజనీర్ చేయలేనిది, అర్థమవుతుందండి, పోలీసు వారు చేయలేనిది, ఇక ఎవరు శాస్త్రవేత్తలు చేయలేనిది, సైంటిస్టులు చేయలేనిది దేవుడు చేయగలడు. ఆయనకు అప్పగించుకుంటే ఏదైనా నాకు సమస్తము సాధ్యమే అని చెప్పాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవునికి ఎవరైతే అప్పగించుకోగలుగుతారో అప్పగించుకున్న వారి జీవితాల్లో అసాధారణమైన కార్యాలు నా దేవుడు జరిగించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పక్షిరాజు పిల్లలు పడిపోతూ ఉంటే పక్షిరాజు పైన అల్లాడుతూ ఉంటాడు. ఇక చూడండి, పిల్లలు పడిపోయి ఇక కింద ఉన్నటువంటి ముళ్ళ తుప్పల్లో కానీ, కింద ఉన్నటువంటి ఏమైనా రాళ్ళలో కానీ, రప్పల్లో కానీ, దేని మీదైనా ఇక పడిపోయే సమయంలో అంట, కింద వచ్చిన చదువు 11:2 లైన్ చదువు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11:2 లైన్. రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు. చాలు చప్పులు కొడుతూ దేవునికి గట్టిగా చప్పులు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజులో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే గూడు రేపిద్ది, పిల్లల్ని కిందకు తోసేద్ది. ఆ సమయంలో పిల్లలకు ఉన్నటువంటి అనుభవం ఏంటో ఒక మాట చెప్తాను నేనండి. అరే, ఇప్పుడు దాకా మనం ఎప్పుడు ఎగరలేదే, ఇప్పుడు దాకా మన తల్లి ఆహారాన్ని వేటాడి తీసుకొని మన నోట్లో పెడితే తిన్నామే, ఇప్పుడు దాకా చక్కగా తల్లి గర్భంలో ఉండి మనం వెచ్చదనాన్ని అనుభవించామే, ఇప్పుడు దాకా మన తల్లే మనకు అన్నీ చూసిందే, కానీ ఈ సమయంలో చూస్తే ఎందుకు మనం ఇలా అయిపోతున్నాం, పడిపోతున్నాం, ప్రాణం పోయేలా ఉందని చెప్పి ఆ పక్షిరాజు పిల్లలు తమను తాము ఎగరడానికి ప్రయత్నిస్తాయి, సర్వైవ్ అవ్వడానికి, బ్రతకడానికి. స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే బిడ్డలారా, ఒక మాట చెప్తానేనండి. ఆ పక్షిరాజు పిల్లలకి సిద్ధపాటు కొరకు తన తల్లి అయినటువంటి పక్షిరాజు గూడు రేపుతాడు. ఈ రోజున మనకి సిద్ధపాటు కొరకు దేవుడు కొన్ని సమస్యల్ని, శోధనల్ని మనకు అనుమతిస్తాడు. హల్లెలూయా. ఈ లోకం అనేటటువంటి ఈ సంద్రంలో ఈదడానికి, ఈ పైన ఈ లోకంలో ఎగరడానికి, ఈ పాపము మాలిన్యం అంటించుకోకుండా ఉండడానికి శ్రమలు మనకి విధేయత నేర్పిస్తాయి. హల్లెలూయా. ఈ మాట నేను కాదండి, హెబ్రీలకు రాసిన పత్రికలో శ్రమలు ఏం చేపిస్తాయో చూడండి ఒకసారి. శ్రమలు ఏం చేస్తాయి అంట ఒకసారి. థ్యాంక్ యూ జీసస్. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతారు ఒకసారి. చాలు శ్రమల వలన ఆయనకి విధేయత నేర్చుకున్నాడంట. అలాగే హెబ్రీలకు రాసిన 2వ అధ్యాయం 10వ వచనం 3వ లైన్ చదవండి. 2:10 3వ లైన్. ఆయన అనేకులైన కుమారులకు మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. స్తోత్రం కలుగును గాక. శ్రమలు మనం ఏం చేస్తాయి అంట? సంపూర్ణంగా. ఆమేనని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు మనం ఏం చేస్తాయి? ఏంటి సంపూర్ణత? భక్తిలో సంపూర్ణత. అప్పుడు దాకా భయంకరంగా విర్రవీగిపోయినటువంటి వారికి శ్రమలు ఏం నేర్పిస్తాయి అంటే విధేయత నేర్పిస్తాయి. ఆ విధేయత పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి దేవుడే నడిపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు ప్రాంతం వదిలేనండి. ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి త్రాగుబోతు దైవజనుడిగా ఇప్పుడైతే సేవ చేస్తున్నారు. గతంలో భయంకరమైన త్రాగుబోతు, భయంకరంగా రాజకీయాల్లో నిలబడేవాడు. ఇక చూడండి, అన్యాయం లేదు, న్యాయం లేదు, ఎవడికి ఏది జరిగితే మనోడు అంటుకుంటే మనోడిలాగా ట్రీట్మెంట్ చేయడం,
మనోడు కాదు అనుకుంటే పగోళ్ళలాగా ట్రీట్మెంట్ చేయడం. ఇక చూడండి, ఉన్నటువంటి రాజకీయ బలాన్ని ఉపయోగించుకొని, ఉన్న తెలివిని ఉపయోగించుకొని ఇక ఊరి మీద కొట్లాటకు వెళ్ళడం, కొట్లాటకి కర్రలు పట్టుకొని వెళ్ళడం, ఇక వేరే రాజకీయ నాయకుల మీద తిరగబడడానికి వెళ్ళడం, ఇక భయంకరంగా తన జీవితాన్ని కొనసాగించాడు. ఇక 10 మంది కుర్రోళ్ళు ఉండేవాళ్ళు త్రాగుతూ ఇక ఇష్టానుసారంగా చేస్తూ పబ్బులకి క్లబ్బులకి వెళ్తూ ఉంటూ ఇక తన జీవితాన్ని భయంకరంగా దుర్బలం అయిపోయింది జీవితం అంతా. కానీ దేవుణ్ణి నమ్మేవాడు కాదు, విశ్వసించేవాడు కాదు. వారి అమ్మ నాన్న సేవ చేసేవాళ్ళు. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో, కరోనా వచ్చిందో, ఆ కరోనా టైంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నకి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు అందరి ఇంటికాడే ఉంటారు కదా, ఎంతైనా కొడుకు కదండి. కరోనా టైంలో తల్లిదండ్రులకి ఎప్పుడైతే కరోనా వచ్చిందో ఇక తల్లిదండ్రులు చూడలేక ఇక అప్పుడు తన నిర్ణయం తీసుకున్నాడంట. ఏమనంటే, దేవా నువ్వు నిజంగా ఉంటే, మా తల్లిదండ్రులను కానీ నువ్వు చంపకుండా ఉంటే, ఇక నా రాజకీయ మత్తులో నుంచి, నా పిచ్చిలో నుంచి, నాకున్న అలవాట్లను అన్నిటిని విడిచిపెట్టి నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటాను, నా తల్లిదండ్రులు బ్రతికించు ప్రభా అని చెప్పి చాలా క్రిటికల్ ప్రదేశంలో ప్రార్థన చేశాడంట. ఇక తల్లి ఎగశ్వాస దిగశ్వాస, తండ్రికి ఎగశ్వాస దిగశ్వాస వచ్చేస్తుంది. ఆ డాక్టర్లు అన్నారు ఇక అయిపోయింది, రుచి లేదు, వాసన లేదు, ఇక చూడండి బ్రీతింగ్ అందట్లేదు, చచ్చిపోతున్నాడు, ఇక ఫైనల్ స్టేజ్లో ఉన్నారు వీళ్ళు అన్నప్పుడు ఆ కుమారుడు చేసినటువంటి ఆ సమర్పణ తీర్మానాన్ని దేవుడు చూసి వెంటనే దేవుని ఉచితమైన మహాకృపను బట్టి వారి తల్లిదండ్రులని దేవుడు దర్శించి బ్రతికించాడు. హల్లెలూయా. ఆ శ్రమ అయిపోయిన తర్వాత వెంటనే రాజకీయాన్ని విడిచిపెట్టాడు, ప్రెసిడెంట్ తనాన్ని విడిచిపెట్టాడు. ఎప్పుడైనా చూపిస్తాను మీకు. ప్రెసిడెంట్గా చేశాడు, ప్రెసిడెంట్ తనాన్ని విడిచిపెట్టాడు, పక్కన ఉండడం మానేశాడు, కొట్లాటలకు మానేశాడు, సెటిల్మెంట్కి మానేశాడు, సమస్తాన్ని మానేసి దేవునికి తమ జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనతో మాట్లాడాలంటే పిల్లోడు కూడా ఆయన ముందు ఎకసెకాలుగా మాట్లాడతాడు. ఇప్పుడు ప్రజెంట్ చిన్నపిల్లాడు కూడా పాటగారా అంటాడు ఎకసెకాలుగా. కానీ అదే ఆయన 2019, 2020 క్రితం అయితే పెద్దోళ్ళు కూడా ఆయన దగ్గరకు వచ్చి తలెత్తుకొని మాట్లాడడానికి భయపడేవాళ్ళు, అంత కోపం. దేవుడు ఎలా మార్చేశాడు చూసారా? హల్లెలూయా. మధ్యలో వచ్చిన శ్రమ ఎవరినైనా ఉంచిద్ది. అందరు చెప్పండి ఒకసారి, శ్రమ ఎవరినైనా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. శ్రమలు మనల్ని ఏం చేస్తాయి అంటే విధేయత చూపించేలా చేస్తాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, ఆడికి ఎంత గర్వం అంటే డబ్బులు అంటే అస్సలు జలసా అన్నాడు. ఒకసారి గట్టిగా చెప్పండి, ఒక్క మాట చెప్పండి. డబ్బులంటే డబ్బులేముందన్న నడుచుకుంటూ వస్తుంది, డబ్బులేముందన్న పరిగెత్తుకుంటూ వస్తాయి, డబ్బులేముంది దొల్లుకుంటూ వస్తాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డబ్బులు ఎవరికే ఊరికినే రావని చెప్పి లలిత జ్యువెలరీస్ ఇవ్వడు, జుట్టు మొత్తం పోయినా ఇప్పుడు తెలుసుకున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యవన కాలంలో ఉన్న పిల్లలకి అర్థం కాదు, ఆడపిల్లలకి కానీ మగపిల్లలకి కానీ. డబ్బులు ఖర్చు పెట్టొద్దామా అంటే ఖర్చు పెడతా, డబ్బులు ఖర్చు పెట్టొద్దామా వృధాగా ఖర్చు పెడతా. హల్లెలూయా. మీరు కాదులే తల్లులారా, కొంతమంది ఉన్నారు వాళ్ళకి వారానికి మెయింటెనెన్సే 1800 అంట. నెలకు చెప్పలేను నేను, వారానికి ఇంకా చెప్తే ఇంకా ఇదవుతారని చెప్పలే. రోజుకి 2000 మెయింటెనెన్స్ వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. మరి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత రక్తం పిండేస్తున్నారు. స్తోత్రం కలుగును గాక. యేసునామములో మారు మనసు పొందుదురు గాక. ఆమేనని చెప్తారా? ఎంత మెయింటెనెన్సో. ఇక చూడండి, నాకు ఐబ్రోస్ కావాలి, లిప్స్టిక్లు కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది చేయించాలి, ఇది చేయించాలని చెప్పి అదని ఇదని ఇక మెయింటెనెన్స్ పెరిగిపోతూనే ఉంటాయి. లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోతారు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఆ రక్తాన్ని చెమటగా మార్చి తల్లిదండ్రులు కష్టపడుతుంటే దాన్ని బ్యూటీ పార్లర్లకని, రెస్టారెంట్లకని, దాబాలకని, ఆటలకని, వీటికని ఖర్చు పెట్టేసి ఆ షోలకి, ఈ షోలకి, ఆ సినిమాలకి, ఈ సినిమాలకి, ఆ త్రాగుడికి, ఈ త్రాగుడికి అని చెప్పి వాటిని వీటికి వృధా చేసేసుకున్న తర్వాత రేపొద్దున్నే డబ్బులు ఎవరికి వృధాగా, ఎవరికి ఉచితంగా? హాస్పిటల్ బెడ్ మీద ఉంటే తెలిసిద్ది డబ్బులు ఎవరికి ఉచితంగా
రావు అని. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పండి, ఆమేనని చెప్పండి. నీ పక్కన తాగి చెప్పండి, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టొద్దని చెప్పండి. డబ్బుల్ని అవసరానికి ఉపయోగించాలి. మరి అలాగన్నాను కదా అని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టొద్దని చెప్పి కొంతమంది పిసినారులు ఉంటారు. హల్లెలూయా, వీళ్ళ పిసినారు తగలయ్యా. హల్లెలూయా, తినడానికి ఇష్టపడరు, హల్లెలూయా, త్రాగడానికి ఇష్టపడరు, దాచుకోవడమే ఎంతకాలం. హల్లెలూయా, ఏ సినిమాలో అలాంటి వాళ్ళు ఏ సినిమా మారుదురుగాక, అలాంటి మనస్తత్వం పోవునుగాక. హల్లెలూయా, దేవుని కొరకు ఖర్చు పెట్టేటప్పుడు, మన సొంతానికి ఖర్చు పెట్టేటప్పుడు ఖర్చు పెట్టాలి. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. కొంతమంది డబ్బులు ఉన్నాయి కదా అని ఓవర్గా ఖర్చు పెట్టేస్తారు. హల్లెలూయా. ఒకడంటాడు, అనయా నా ఓ తీర్మానం అనయా అన్నాడు. ఏంట్రా నీ తీర్మానం అన్న? రోజులో నాకు 5,000 నాకు చేతికి వచ్చినా వెంటనే అయిపోవాలి అన్నాడు. ఒకసారి 5,000 వచ్చినా వెంటనే, ఇదేమి సమర్పణరా నీకు, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆడు అంటాడు 10,000 వచ్చినా ఈ రోజునే బట్టబయలు అయిపోవాలనే, రేపుడికి ఈ రోజున్న డబ్బులు రేపొద్దున ఉండకూడదు అన్నాడు. యారా, ఇక నువ్వు ఏ టాటా అంబానీకో అర్థమవుతుందా, ఏ రతన్ టాటానికో, ఏ టాటా బిర్లాకో, ఏ మంచి ధనవంతుడికో, మోడీ గారికి మనవడుగానో పుట్టాల్సిందిరా, నువ్వు ఇక్కడెందుకు పుట్టేసావు అనుకుంటా నేను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు తెలియదు డబ్బులు విలువ, రేపొద్దున్నే అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు పుట్టవు చూడండి, అప్పుడు ఎంత వృధా చేశా. తాగడానికి, తిరగడానికి, జల్సా చేయడానికి, బిర్యానీలకి, పార్టీలకి, పబ్బులకి, అబ్బో మెయింటెనెన్స్కి, బట్టలకి, ఖర్చులకి, ఆటలకి, వీటికి ఎంత ఖర్చు పెట్టానో ఆ ఖర్చు అంతా ఇప్పుడు ₹1 ఉంటే బాగుండు అనిపిస్తుంది. హల్లెలూయా అని చెప్తారా? ఒక మాట మీతో చెప్తాను నేనండి. హల్లెలూయా. నేను కూడా చదువుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో అయితే ఖర్చు పెట్టేవాడిని కాదులేండి, కానీ కొన్ని సందర్భాల్లో అయితే బాగా విపరీతంగా ఖర్చు పెట్టేవాడిని. నా దగ్గర ఒక మంచి అలాగే చెడ్డ లక్షణం కూడా ఉంది. హల్లెలూయా. చేతిలో డబ్బులున్నా, జేబులో డబ్బులున్నా, ఎంతమందిని తీసుకెళ్ళి ఇక భోజనాన్ని తీసుకెళ్ళినా, రెస్టారెంట్కి తీసుకెళ్ళినా ఖర్చు అంతా నేను పెట్టుకుంటా. రేపొద్దున్నే ఉపయోగించుకోవాలి కదా, అమ్మ వాళ్ళకి ఇవ్వాలి కదా, ఏం ఉండేది కాదు. ఇక అంత డబ్బులన్నీ తీసుకెళ్ళడం, ఫ్రెండ్స్కి తగలెట్టడం, డబ్బులన్నీ తీసుకెళ్ళడం, ఫోన్లో బ్యాలెన్స్ లేపించడం, డబ్బులు తీసుకెళ్ళడం, వాళ్ళకు ఉపయోగించడం. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మరి సేవకు వచ్చిన తర్వాత డబ్బులు ఉండవుగా, డబ్బు కోసం సేవకు రాలేదు. స్తోత్రం అని చెప్పండి. సేవలో డబ్బులు ఉండవు, తిండి ఉండదు, నిద్ర ఉండదు, బాగా ఆనందించిన సమయాలు ఉండవు, దుఃఖము, కన్నీరు, వేదన, వెన్నుపోటు, నమ్మక ద్రోహం, చెంప మీద లాగి కొట్టినటువంటి అనుభవాలు చూడండి. ఇక భయంకరమైనటువంటి శోధనలలో అలుముకున్నటువంటి పరిస్థితుల్లో సేవ చేస్తూ ఉంటాం. ఈ సేవలో కూడా ₹1 కావాలనుకోండి, ఏం చేస్తామంటే, హల్లెలూయా ప్రభా నీవే నా ప్రొవైడర్, హల్లెలూయా యేసయ్యా నీవే నా పోషకుడు, ఆమేనని చెప్పండి. మీకు చాలాసార్లు నేను చాలా అనుభవాలు చెప్దాం అనుకుంటాను, మీరు ఇంకా అనుభవాలు చెప్తాను నేను. స్తోత్రం కలుగును గాక. నేను ఈరోజు ప్రభా నాకు ఇష్టమైంది దయ్యా వండుకుందాం అనుకుంటున్నా ప్రభా, ఏం చేయమంటావు ప్రభా అని ప్రార్థన చేస్తే, ఒక మాట మీరు చెప్తే నమ్మరు కానీ ఎవరొకరు తీసుకొచ్చి పెట్టడమో, అర్థమవుతుందా, ఏదో ఒకటి జరగడమో, లేదా బయట నుంచి వచ్చే వాళ్ళు తేవడమో, ఏదో ఒకలాగా దేవుడు ఆ రోజుని తినేలాగా దేవుడు చేస్తాడు. ఆశపడితే దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ప్రభా మీటింగ్లకి ఎంత ధనం ఖర్చు అవుతుంది ప్రభా, ఇలా సంఘ కూడికలకి ఎంత ఖర్చు అవుతుంది ప్రభా అని అంటే, దేవుడు ఏదో విషయంలో ద్వారం తెరుస్తూ ఉంటాడు. ఆమేనని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అని చెప్పగలరా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి డబ్బులు ఉన్నప్పుడు వృధాగా ఖర్చు పెట్టకండి. దాన్ని దేనికోసం ఉపయోగపడాలో దానికోసం ఉపయోగపడేలాగా ఖర్చు పెట్టండి. అలాగని చెప్పాను కదా, పిసినారితనంగా అస్సలు ఉండకండి, ఖర్చు పెట్టండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తమ్ముడితో చెప్పాను, రే ఈరోజు అంతా ఖర్చు పెట్టుకుంటా వెళ్ళామనుకో, రేపొద్దునే నీకంటూ ఏమీ ఉండదు, నీకంటూ ఏమన్నా ఉండాలి అంటే ఈ రోజున వెనక్కే ఒకటి వేసుకో, రోజుకు ఒకటి వేసుకో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి? ఈరోజు యవనస్తులకు అర్థం కావట్లా, బలం ఉంది కదా,
ఏదో ఒకటి ఉంది కదా, ఏదో ఒకటి చేసేస్తాం కదా, పొడి చేస్తాం కదా, అది చేసేస్తాం కదా, ఇది చేసేస్తాం కదా అనుకుంటారు. రేపొద్దునే కొంత ఏమన్నా శ్రమ కలిగినప్పుడు మూలన పడ్డాం అనుకోండి, ఇక ఏసు రక్తమే జయ్యం. స్తోత్రం కలుగును గాక. కాబట్టి బలం ఉన్నప్పుడు కష్టపడండి, ఆ కష్టాన్ని నా దేవుడు ఆశీర్వదించునుగాక. కష్టపడండి, నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు నా దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పానంటే, శ్రమలు ఏం చేస్తాయి అంటే మనకి విధేయత నేర్పిస్తాయి. ఏమి నేర్పిస్తుంది? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. శ్రమల్లో మనం ఏమి నేర్చుకోవాలి? విధేయత నేర్చుకోవాలి. అప్పుడు దాకా మాట తురుసుగా ఉండేదనుకోండి, ఏంటి అంతే అంటూ ఉంటారు, వాడుతూ ఉంటారు ఒక పదం ఏంటంటే, స్తోత్రం అని చెప్పండి. ఏంటి నేను ఇంతే అనండి ఒకసారి అంటారు అప్పుడప్పుడు. నేను ఇంతే, మారనో, విన్నో, ఎల్లనో, చెయ్యనో, వల్ల కాదు, అంతే, నేను ఇంతే. హల్లెలూయా. నేను ఒక్కడనే పీస్, ఓన్లీ వన్ పీస్, నాలాంటి వాడు ఎవడు ఉండో, నేనే, నీ మాట వినేదేంటి, నీలా చేసేదేంటి అన్న వాళ్ళందరూ కూడా శ్రమలో ఏమైపోతారంటే బెండ్ అయిపోతారు. హల్లెలూయా. అమ్మ మీద ఎగురుతాడు వీడు. ఎంత ఎగురుతాడంటే, బాబోయ్ ఏంటి, ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో, ఉంటే ఉండు సావు, స్తోత్రం, నాకెందుకు, ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అంటారు. కానీ శ్రమ కలిగిన తర్వాత, మమ్మీ, అమ్మ ఎక్కడున్నావు, అమ్మా, డాడీ, నాన్న ఎక్కడున్నావు, హల్లెలూయా. అప్పుడు అన్నారు వాళ్ళు కూడా, రే. కానీ తల్లిదండ్రులు అలాగంటారా? మనం ఎంత వేధించినా తల్లిదండ్రులు మాత్రం కడుపులో పెట్టుకుంటారు. నా కొడుకు కాబట్టి నన్ను మరలా అడిగాడు, నా కూతురు కాబట్టి మరలా నన్ను అడిగిందని చెప్పి కడుపులో పెట్టుకుంటారు. స్తోత్రం అని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అయితే మనం ఆ శ్రమలో దాటిన తర్వాత మరలా రెక్లెస్గా అవ్వకూడదు. ఏం చేయకూడదు? రెక్లెస్గా మరలా మాట వినని స్వభావం రాకూడదు. ఈ శ్రమలో ఒకసారి దేవుడు విధేయత నేర్పిస్తున్నాడంటే ప్రతి శ్రమలో కూడా మనం విధేయతను నేర్చుకోవాలి. హల్లెలూయా. బాగా రెక్లెస్ తనంగా మాట్లాడే మనకి ఏదో ఒకటి దెబ్బ తగిలిందనుకోండి, మన వాయిస్లో బేస్ ఏమైద్ది? చెప్పట్లేదు. బేస్ ఏమైద్ది? హల్లెలూయా. అప్పుడు దాకా ఏంట్రా అన్నది ఏమండి అనేలాగా వచ్చినప్పుడు ఇక చూడండి, విధేయత మామూలుగా ఉండదు. ఎరా మొన్న ఏంట్రా అన్నో, అదంతా మనసులో పెట్టుకోకండి మరి మాస్టర్, మరి అది ఇది విధేయత. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసునామములో శ్రమలో మన విధేయత నేర్చుకుందుము గాక. ఆ శ్రమలో, ఆ శోధనలో దేవుడు మనల్ని పరిపూర్ణంగా సంపూర్ణపరచును గాక. హల్లెలూయా. శ్రమలే మనల్ని పరిశుద్ధపరుస్తాయి, శ్రమలే మనల్ని విధేయత నేర్పిస్తాయి, శ్రమలే మనకి దేవునికి దగ్గర చేస్తాయి, శ్రమలే మనకి నిలబడేలాగా నేర్పిస్తాయి. శ్రమలోనే దేవుడు మనకు తోడై ఉంటాడు. శ్రమలో మనల్ని విడిచిపెట్టడు. శ్రమల్లో నుంచి మనల్ని దాటించగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. ఆ శ్రమల ద్వారానే మనకి పరలోకం అనే మహాపట్టణానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మీ పక్కన వాళ్ళకి, శ్రమలు మనకు కావాలని చెప్పండి. శ్రమలు మనకెందుకు? విధేయత నేర్చుకోవడానికి. శ్రమలు మనకెందుకు? దేవుడికి దగ్గరగా అవ్వడానికి. శ్రమలు మనకెందుకు? మనం సంపూర్ణులుగా మార్చబడ్డానికి. శ్రమలు మనకెందుకు? నిత్య జీవంలోనికి వెళ్ళడానికి. హల్లెలూయా. ఆ పక్షిరాజు పిల్లలుగా అనుకుంటా ఉంటుంది, అయ్యో శ్రమ శ్రమ శ్రమ, పడిపోతున్నాను అనుకున్న సమయంలో పక్షిరాజు అంట రెక్కలు చాపి ఒక్క పిల్ల కూడా మిస్ అవ్వకుండా ఇలా వచ్చి తన పిల్లల్ని ఆ రెక్కల మీద మోసుకొని పైకి తీసుకెళ్తుందంట. గట్టిగా చప్పలు కొట్టండి. హల్లెలూయా. మన శ్రమలో దేవుడు పైన అల్లాడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. మనం పడిపోయాం, అయిపోయింది, ఈ అప్పుల్లోంచి బయటికి రాలేము, ఈ శోధనలోంచి బయటికి రాలేము, ఈ కార్యం నాకు జరగదు, చచ్చిపోదాం అనుకున్న సమయంలో దేవుడు చేయి పట్టుకుంటాడు. హల్లెలూయా. మనుషులందరూ చేయి విడిచిపెట్టేసిన వేళ దేవుడు నేనున్నానని చేయి పట్టుకుని నిలబెడతాడు. అది పక్షిరాజుకున్నటువంటి ఆ ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అక్కడ చివరగా చెప్పబడిన మాట చదివించండి, నేను ముగిస్తాను. ద్వితీయోపదేశకాండం 32:11. రేపి అల్లాడుచు చాపుకొని పట్టుకొని మోయినట్లు
యెహోవా వానిని నడిపించెను. స్తోత్రం కలుగును గాక. చాలు చాలు, స్తోత్రం కలుగును గాక. యెహోవా వానిని నడిపించును. ఆమేనని చెప్పండి. దేవుడే మిమ్మల్ని నడిపించును గాక. దేవుడే మనల్ని నడిపించును గాక. దేవుడే నిలబెట్టును గాక. ఒకసారి లేచి నిలబడదాం. చివరిగా ప్రార్థనలు ఏకీవిద్దాం. యేసునామములో ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ సిద్ధపాటు ప్రార్థన కొడుకులో దేవుడు మనకు నేర్పించాలనుకున్న దాన్ని దేవుడు క్షుణ్ణంగా మనకు తెలియచేశాడు, మనకు నేర్పిస్తున్నాడు. ఇదిగో పక్షిరాజుని చూచి ఆ పక్షిరాజులో ఉన్నటువంటి 3 లక్షణాలని దేవుడు మనకి చూపించాడు. ఆ పక్షిరాజు యొక్క ఇదిగో గృహాలు, ఇదిగో ఉన్నతమైనటువంటి స్థావరాలు చేసుకొని ఉంటుందని. ఆ పక్షిరాజు యవ్వనంలో ఇదిగో తన ముసలితనంలో కూడా ఈకలు పీకేసుకుంటుందని చెప్పి మన రహస్య పాపాలని ఇదిగో పీకేసుకోవాలని దేవుడు మాట్లాడుతూ ఉండగా, హల్లెలూయా. ఒక్క నిమిషం. ప్రభువా యేసయ్యా, శత్రువుకు అందనంతగా నేను ఉండాలయ్యా, శత్రు ఊహకులు మించి నేను ఉండాలయ్యా. అలాంటి కృపనివ్వయ్యా. శత్రువుని నాయన టార్గెట్ చేయడానికి సహాయం చేయండి ప్రభువా. ప్రార్థనలో పోరాడే కృపనివ్వు నాయన. అయ్యా, పక్షిరాజు బలం వలె నా బలాన్ని రెట్టింపు చేయండి అయ్యా. పక్షిరాజు ఈకలు పీక్కున్నట్లుగా అయ్యా నా అపవిత్రత అనే ఈకలు పీక్కోవాలి ప్రభువా. ఇదిగో క్రీస్తు అనే బండ మీద నేను నిలబడడానికి సహాయం చేయండి ప్రభువా. మరలా నూతనమైనటువంటి అయ్యా ఈకలు వచ్చినట్లుగా నూతన కార్యాలు నా జీవితంలో జరిగించడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. సిద్ధపాటును దయచేయండి అయ్యా. ఆ పక్షిరాజు నాయన గూడుని రేపినప్పుడు తమ పిల్లల్ని నాయన పడిపోతున్న సమయంలో ఆ పిల్లలు ఎంతో శ్రమ పడతాయి అయ్యా, ఎంతో కష్టపడతాయి ప్రభువా, ఎంతో ఇక నాయన నలిగిపోతూ ఉంటాయి అయ్యా. చచ్చిపోతున్నామని అనుకుంటాయి నాయన. మేము కూడా చాలా సమయాల్లో శ్రమలు వచ్చినప్పుడు ఇక చనిపోదాం అనుకున్నామయ్యా, నిలబడలేమనుకున్నామయ్యా, పారిపోదాం అనుకున్నామయ్యా, వదిలిపెట్టేద్దాం అనుకున్నామయ్యా, నా వల్ల కాదు అనుకున్నాం ప్రభువా. కానీ నాయన మా వల్ల అయ్యేంతగా నాయన మమ్మల్ని రెక్కల మీద మమ్మల్ని మోస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఇదిగో శ్రమలో శోధనలు ఎక్కువైపోయినాయని బాధపడకండి, దిగులు చెందకండి, చనిపోదామని ఆలోచించకండి. దేవుడు నీకు నిరీక్షణకర్తగా ఉన్నాడు. ఇదిగో పక్షిరాజు గూడు రేపినంత మాత్రాన పిల్లల్ని చంపేయడానికి కాదు గూడు రేపింది. ఆ గూడులో ఉన్న పక్షిరాజు పిల్లలు కింద పడుతూ ఉండగా దానికి శ్రమలో విధేయత నేర్పించడానికి, శ్రమలో ఎదగడం నేర్పించడానికి, శ్రమలో ఎగరడం నేర్పించడానికి దేవుడే కాసుకొని ఉన్నాడు. దేవుడే నీ మీద అల్లాడుతున్నాడు. ఇదిగో నిన్ను పడిపోతున్న సమయంలో, కూరుకుపోతామన్న సమయంలో నిన్ను గెద్ద రెక్కల మీద మోసినట్లుగా పక్షిరాజు రెక్కలు చాపి దిగి వచ్చి నిన్ను మోయబోతున్నాడు దేవుడు. నిన్ను దేవుడే నడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నా చెయ్యి పట్టుకో నాయన, నన్ను నడిపించయ్యా అని ఒక్క నిమిషం అడుగుదాం బిడ్డలారా. ఒక్క నిమిషం. ప్రభువా, అయ్యా నన్ను నడిపించయ్యా, అయ్యా నీ రెక్కల మీద నన్ను మోయండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు లోకంలో ఉండి, పాపంలో ఉండి అయ్యా సమయాన్ని, కాలాన్ని, అయ్యా ధనాన్ని, అయ్యా సమస్తాన్ని నేను వృధా చేశానయ్యా. ఇది మొదలుకొని నీ కొరకునైనా నేను నిలబడతానయ్యా. అయ్యా కృపనివ్వండి అయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రమలు శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేహీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శోధనలు నన్నావరించగా, అజ్ఞానము చేహీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను
హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృపయే కృపయే నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నీ బ్రతికియున్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నీ బ్రతికియున్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నీ బ్రతికియున్నానంటే 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 కృపయే అయ్యా బ్రతికియున్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నీ బ్రతికియున్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నీ బ్రతికియున్నానంటే కృపయే. అవును, పక్షిరాజు తన పిల్లల్ని మరలా తన భుజముల మీద ఎత్తుకొని మోసినట్లుగా నా దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. నీ భారాలు మోయబోతున్నాడు, నీ కుటుంబ భారాన్ని మోయబోతున్నాడు. శ్రమలో నీకు తోడుగా నిలబడబోతున్నాడు. నీ శ్రమలో, నా శ్రమలో, మనందరి శ్రమలో మనకు ముందుగా శ్రమను అనుభవించిన అదే దేవుడు ఆ శ్రమల ద్వారా మనకు విధేయత నేర్పిస్తూ, ఆ శ్రమల్లో మనల్ని సంపూర్ణులుగా చేస్తూ, ఆ శ్రమల్లో తానే మనకు దగ్గరగా ఉంటూ, ఆ శ్రమల్లోనే మనకి శ్రేష్టమైన ఉపదేశాలు నేర్పిస్తూ, పోరాటాల్లో నిలబడగలిగిన శక్తినిస్తూ మనల్ని నడిపిస్తున్న దేవునికి హృదయపూర్వకంగా చప్పుళ్ళు కొడుతూ దేవునికి స్తోత్రం వంచేద్దాం. భయపడకు, బాధపడకు. మన దేవుడు నిన్ను మోయగలిగిన దేవుడు, నీ భారం నుంచి విడిపించగలిగిన దేవుడు. యెహోవాయే నిన్ను విడిపించి నడిపించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. దేవుడే నీ భారములు తొలగించి స్వేచ్ఛగా, స్వతంత్రురాలుగా, స్వతంత్రుడుగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడు చేయబోతున్నాడు. కృప కలుగునుగాక. తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి మాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. మా భారములు భరించడానికి మాకు విధేయతలను నైనా నేర్పించి మాతో కూడా నడిపించబడ్డానికి ఇది కృప చూపించినందుకు వందనాలు. పక్షిరాజు గురించి కొన్ని విషయాలు, అమూల్యమైన సంగతులు మాకు మీ ఆత్మ ద్వారా బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయినా మేమందరం కూడా నీ పిల్లలం నైనా. మమ్మల్ని రేపితే మీరే రేపండి. మమ్మల్ని అయినా మా గుడారములు, మా పరిచర్యలు, మా వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాలు మీరు నైనా చెరిపితే దాన్ని మీరు ఎలా సమకూర్చాలో మీకు తెలిసిన ఆయన. మమ్మల్ని శత్రువు చేతికి అప్పగించకండి నాయన. మీరే మమ్మల్ని సరిచేయండి. మీ శ్రమలో మేము విధేయత నేర్చుకోవడానికి సహాయం చేయండి. కృపనివ్వండి. మా జీవితాలని, మా యొక్కనైనా కుటుంబాలని మీ చేతులకు అప్పగిస్తూ, ఈ సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ, ప్రభువా ఈ రాత్రి నుంచి ఈ సంఘానికి, ఈ ప్రజలకి, వీరి కుటుంబాలకి పక్షిరాజు వలె మీరే భారములతో మోచుదురుగాక. ప్రతి అవసరాన్ని తీర్చి కృపలో జ్ఞాపకం చేసుకోమని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరి మీద మీ హస్తాన్ని చాపి వారిని బలపరిచి పురుకొల్పమని ఆయన సహాయం చేయండి. ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, ఆటంకాల్లో ఉన్న నీ ప్రజలందరినీ మీరు మోయండి నాయన. ఈ రాత్రి నీ సన్నిధిలో నుంచి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి అయ్యా, వారి ప్రార్థన చేస్తుండగా ప్రార్థన మీరు ప్రతిఫలాన్ని ఇచ్చి ఆత్మీయ జీవితంలో మరింత లోతుగా వెళ్ళడానికి సహాయం చేయండి. మా ముందున్నటువంటి నాయన
అయ్యా మందిరపు నైనా స్థలం విషయమే మీరు కార్యం చేయండి అయ్యా. రానున్నటువంటి మే నెలలో జరగనయ్యున్నటువంటి అయ్యా సువార్త ఉజ్జీవ మహాసభల్ని మీరు ఘనంగా దీవెనకరంగా జరిగించండి. కావలసిన ప్రతి అక్కరతను మీరు తీర్చండి. అడ్డులు ఆటంకాలు ఏ శిలంలో క్యాన్సిల్ చేయమని మీ ఆత్మగా మమ్మల్ని అప్పగించుకుంటూ దైవజనులు వెళ్ళిన ప్రయాణంలో వస్తున్న ప్రయాణంలో క్షేమాన్ని ఆరోగ్యాన్ని సురక్షితనిచ్చి రేపు ఉదయకాల సమయంలో మేము అందరము సంఘముగా సమాజముగా కుటుంబంగా మీ సన్నిధిలో మేము హాజరవుతూ ఉండగా మీరే మాతో మాట్లాడి ఘనమైన రీతిలో హెచ్చించి గొప్ప కార్యాలు జరిగించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఘనపరుస్తూ మీ వాక్యానికి మీ నడిపింపుకి మీ ప్రజలను అందరినీ అప్పగిస్తూ యేసు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి ఈ మనవులన్నింటినీ అడిగి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. తండ్రి అని దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి చేరువచ్చిన బిడ్డలకును లైవ్లో వీక్షించిన బిడ్డలందరికను అలాగనే దైవజనుల కుటుంబానికిను సదాకాలం తోడని నడిపించును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యేసు రక్తమేచ్యం ప్రభు యేసు రక్తమేచ్యం ప్రభు యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. లైవ్లో వీక్షించిన బిడ్డలకు కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.